హాయ్ ఫ్రెండ్. సో మన డే 2 వచ్చేసి బ్రసోవ్లో బయటకు వచ్చాం అనేసి అని చెప్పి స్టార్ట్ అయ్యాం ఇంట్లో నుంచి. బట్ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఒక వ్యూ చూపిస్తాను మీకు, చూడండి. అసలు ఫుల్ ఫాగ్ అంతా కప్పేసింది, కొండ అసలు ఏం కనపడట్లేదు. సో వర్షం అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది. బట్ స్టిల్ ఓకే సరే పద మనం వెళ్ళే ప్లేస్లో పడుతుందో లేదో చూద్దాము అనేసి అని చెప్పి ఇంకా డేర్ చేసి స్టార్ట్ అయ్యాం అనమాట మా ప్లేస్కి. సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే మనం ఇంకా బస్ స్టాప్కి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి బస్సులో వెళ్ళాలి ఆ ప్లేస్కి. సో అందరం స్టార్ట్ అయ్యాము. సో చూడండి ముందర మన వాళ్ళు వెళ్తున్నారు. సో చూస్తున్నారా సిటీ ఎంత బాగుందో. యాక్చువల్గా వర్షం పడేసరికి సిటీ కూడా చాలా పీస్ఫుల్గా కామ్గా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కూడా. చూడండి అందరికీ చెప్తున్నారు మన వాళ్ళు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాము. సో మేము అలా బస్ స్టాప్కి వెళ్తున్నాం అనమాట. సో మన హౌస్ నుంచి ఒక 600 మీటర్స్ ఉంటుంది బస్ స్టాప్కి. సో అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటి అంటే బస్సెస్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అలా ఉంటుంది ఆ ప్లేస్కి. సో త్వరగా టైం అవుతుంది, క్యాచ్ చేయాలని చెప్పి మేము వెళ్తున్నాం బస్ స్టాప్కి. సో ఈ లోపల చూడండి మార్నింగ్ సిటీ ఇంకా జనాలంతా ఏం లేరు. సో పిల్లలంతా అక్కడ లెఫ్ట్ సైడ్ రోడ్లో చూస్తే స్కూల్కి వెళ్తున్నారు అనమాట పిల్లలందరూ. సో చెప్పాను కదా, ఈ సిటీ ఏంటంటే మొత్తం ఇది ఓల్డ్ టౌన్ ఉంటుంది. సో అందుకు ఈ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఓల్డ్గా అనమాట. సో అంతా పాతకాలం స్ట్రక్చర్స్. సో ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ ద సిటీ అనమాట. సో చూడండి ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ కూడా లైట్స్తో డెకరేట్ చేస్తున్నారు. సో ఈవినింగ్ ఈవెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. క్రిస్మస్ ఈవెంట్స్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజు నుంచి. సో నెక్స్ట్ 1 మంత్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇట్లా యూరోప్లో మేముండే కంట్రీలో ప్రతి సిటీలో కూడా సెలబ్రేషన్స్ అనమాట. December 1st నుంచి January 1st వీక్ వరకు కూడా కంటిన్యూ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఫుడ్ స్టాల్స్ ఇలాంటివన్నీ పెట్టి జనాలు సో బయటకు వస్తారు, మంచిగా వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఇయర్ అండ్ తర్వాత న్యూ ఇయర్ వచ్చేదాన్ని కూడా చాలా జాయ్ఫుల్గా ఇన్వైట్ చేస్తారనమాట ఇయర్ని ఇక్కడ. సో ఇక్కడ కూడా చూడండి ఇంకా మేము రోడ్ క్రాస్ అయ్యి నెక్స్ట్ ఇమీడియట్గా బస్ స్టాప్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట. సో నీకు ఫుట్పాత్ దగ్గర క్రాస్ అవ్వాలి, ఎక్కడంటే అక్కడ క్రాస్ అవ్వడానికి లేదు. సో ఇన్ కేస్ బై మిస్టేక్ ఎక్కడంటే అక్కడ క్రాస్ అయ్యామంటే చాలా రిస్క్ అనే చెప్పాలన్నమాట ఇక్కడ. సో చూడండి అది వర్షం అయితే అసలు తగ్గట్లేదు. చూడాలి మరి అక్కడికి వెళ్తే వర్షం పరిస్థితి ఏంటి అనేసి అని చెప్పి. చూడండి అందరూ స్కూల్కి వెళ్తున్నారు పొద్దున్న పిల్లలందరూ కూడా. సో ఇక్కడ ఏంటంటే సిటీ చాలా చిన్నది కాబట్టి మనకేమంత ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు. సో ఆ ప్లేస్కి అయితే హార్డ్లీ ఒక 20 minutes అలా పడుతుంది అనమాట మనము. బట్ ఏమంటే మనం బస్ కోసం అనేది చూస్తున్నాము. సో మెయిన్ అది లేకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ మన డే చాలా వరకు వేస్ట్ అయిపోద్ది అనమాట. ఈ సిటీలో మ్యాక్సిమం ఇక్కడ అంతా బస్ ట్రాన్స్పోర్టేషన్సే బాగుంటాయి అనమాట. సో ఈ సిటీలో ట్రామ్ లేదు. సో ఓన్లీ బస్సెస్ అన్నీ ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫ్రీక్వెన్సీ కూడా సిటీలో చాలా బాగుంటుంది. బట్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. మేముండే సిటీతో పోల్చుకుంటే ఈ సిటీలో కొంచెం కాస్ట్లీ అనిపించింది అనమాట టికెట్. సో ఇక్కడ చూడండి ఇంకా స్టాల్స్ అందుకు రెడీ చేస్తున్నారు. సో ఈవినింగ్ ఈవెంట్కి. సో ఇంత వర్షం పడుతున్నా కూడా వీళ్ళు అసలు పనులు ఆపట్లేదు. సో మనం ఇక్కడ చూసామనుకోండి లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి ఇక్కడ స్కూల్స్ అనమాట. సో చిల్డ్రన్స్ అందరినీ స్కూల్స్లో వదిలేసి పేరెంట్స్ వెళ్తున్నారు రిటర్న్. సో ఇది అనమాట బస్ స్టాప్. సో ఇక్కడ అంతా ఓపెన్ అయి ఉంటుంది బస్ స్టాప్స్ అన్నీ. సో అక్కడ ఎదురు కనపడుతుంది కదా, అదే మన బస్సు. సో ఇక్కడ ఈ బస్ క్యాచ్ చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే పోయిన బ్రస్. సో అక్కడికి వెళ్ళాక నేను మన కంటిన్యూషన్ వీడియో పెడతాను ఏంటి అనేసి అని చెప్పి. చూడండి స్టే ట్యూన్. సో ఇప్పుడు మేము బస్సులోకి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక నేను కంటిన్యూ చేస్తాను వీడియోను. సో దగ్గరికి వచ్చేది ఫుల్ స్నో పడుతుందన్నమాట. చూడండి మేము వచ్చాము, ఇంకా స్నో ఇంకా హెవీ అయిపోయింది పైకి వచ్చేసరికి. ఇంకా మా వాళ్ళు ఇమ్మీడియట్గా స్నోని చూడగానే చాలా ఎక్సైటెడ్ అయిపోయేసి ఇంకా ఆడడం మొదలుపెట్టారు. అసలు చూడండి మా ఆవిడ ఎంత ఎక్సైటెడ్ అయిపోయేసి ఫస్ట్ టైం అనమాట తను స్నో ఎక్స్పీరియన్స్ చేయడము. అసలు తగ్గట్లేదు, వాంచి పడేస్తుంది స్నోతో అందరినీ. అసలు చూడండి అసలు వీళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో. నాకు కూడా చాలా బాగా అనిపించింది, హ్యాపీగా. సో ఫస్ట్ టైం అనమాట వీళ్ళు. సో వీడు చూడండి సాయి గారు కూడా ఎంత మా వైఫ్ వీడు దుమ్ము లేపుతున్నాడు అనమాట. ఇద్దరు ఒకరికొకరు ఆడుకుంటున్నారు.
అసలు. సో ఇది ఫ్రెండ్, సో ఇలా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ముందుకు వెళ్తున్నాము, ఇంకా బస్ స్టాప్ నుంచి ముందుకు వెళ్తున్నాము. సో అక్కడ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఈ పొయానోలో సో ఇక్కడ స్నో పడినప్పుడు స్నియాకింగ్ చేయొచ్చు అనమాట, స్కేటింగ్ ఇవి చేస్తారు కదా. సో అది ప్లస్ రోప్వే ఉంటుంది అనమాట. రోప్వేలో ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకొక 1500 feet 2000 feet పైకి వెళ్ళొచ్చు మౌంటైన్ పైకి. సో అక్కడ నుంచి అక్కడ కూడా పైన ఒక లేక్ ఉంటుంది, ప్లస్ ఇంకా కొన్ని ఆడుకోవడానికి ఫన్ గేమ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో అక్కడికి వెళ్దాము, మెయిన్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ చేపిద్దాము రోపే అనేసి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడ మాత్రం స్నో మాత్రం దుమ్ము లేపుతుంది, అసలు ఈ లెవెల్లో పడుతుంది. ఇంకా చూడాలి అది ఏముంటుందో ఏంటి అనేసి అని మాకు కూడా డౌట్ఫుల్గా ఉన్నాము. సరే చూద్దాం, ఇన్ కేస్కైనా రోప్వే లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలి. సో అది సో పదండి చూపిస్తాం, ఇంకా మనం ఆ ప్లేస్కి వెళ్దాము. సో ఏం చాలా కొంచెం ముందుకెళ్తే వస్తుంది అనమాట ఆ ప్లేస్. అసలు చూడండి ఎలా పడుతుందో. నాకైతే ఈ చెట్లను ఇవన్నీ చూస్తుంటే ఏమంటాము పత్తి పువ్వు ఇరుస్తుంది కదా, అలా ఉంది అనమాట. సో చెట్లకి పత్తి మొలిచినట్టు ఉంది, తెల్లగా అతుక్కునేసి. అసలు ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కమెంట్స్లో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి స్నోలో అనేసి అని చెప్పి. అసలు చూడండి ఎంత పడుతుందో, ఎంత ఫాస్ట్గా ఎంత హెవీగా పడుతుందో. సో ఈసారి ఏంటి అంటే టూరిస్టులు కొంచెం తక్కువ ఉన్నారు. సో నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే అసలు ఫుల్గా ఉన్నారనమాట. ఏదో జాతరలో జనాలు కిటకిటలు ఆడుతున్నట్టు ఉన్నారు జనాలు. ఇప్పుడైతే మాత్రం అసలు లేరు. సో ఓన్లీ ఇక్కడ ఉండే లోకల్స్ మాత్రమే వచ్చారనమాట అలా. ఎందుకంటే ఇక్కడ స్నో పడితే మ్యాక్సిమం స్కూల్స్ అన్నీ బంద్ ఉంటాయి అన్నమాట. సో అందుకు వాళ్ళ పిల్లల్ని పిలుచుకొని అలా వచ్చారు. సో మేము అదే మాకు కూడా సర్లే ఇదే మంచి టైం ఉంది, బాగా ప్రశాంతంగా ఆడుకోవచ్చు స్నోలో అనేసి అని చెప్పి సో అలా ఫొటోస్ దిగడము, సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట స్నో గేమ్స్. అందుకు అసలు చూపిస్తాను చూడండి, సరౌండింగ్స్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్తేనే మనకు రోప్వే ఉంటుంది. అక్కడ మనం టికెట్ తీసుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో బట్ ఇక్కడ అడిగితే లేదు స్నో హెవీగా పడుతుంది కాబట్టి లేదండి క్లోజ్ చేసామని చెప్పారు. ఇంకా సరేలే చేసేది ఏముంది అని చెప్పి ఇంకా అందరం కలిసి ఇక్కడే ఆడుకుంటున్నాం అనమాట స్నోలో. సో ఇక్కడ చూడండి బుడ్డోడు దీని మీదకి ఎక్కేసి అలా జారుకుంటూ వెళ్ళిపోతాడు. రోప్వే ఉంటుంది కదా సేమ్ అలాంటిది అనమాట, చిన్నది మినీ రోప్వే లాంటిది. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ పిల్లలకి అందుకు పెద్ద పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడుకోవచ్చు, ఫ్రీ అనమాట ఇవి. సో టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం పెట్టారు ఇలాంటివన్నీ. అసలు మీరు ఎప్పుడైనా చూసారా ఇంత స్నోఫాల్? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ చేయడం. అందుకు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు బుడ్డోడు. సో ఇవి చూసారు కదా ఇగ్లూ హౌసెస్ అంటారు కదా, సో అవి అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే మనకు స్కేటింగ్ షూస్, తర్వాత స్నోలో స్నియాకింగ్ చేస్తాం కదా, సో అవి కానీ దాని పేరు అదే అనుకుంటాను, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు కూడా. సో అవి చేయడం కానీ దానికి ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట. సో పర్ అవర్ వీళ్ళ కరెన్సీలో 20 లేనో 30 లేనో ఛార్జ్ చేస్తారు. సో అవన్నీ తీసుకొని ఇక్కడ స్కేటింగ్ అందుకు చేస్తూ ఉంటారు జనాలందరూ. మేమైతే అసలు కంటిన్యూస్గా ఆడుతూనే ఉన్నాం అనమాట. ఇంకా చలికి ఫీజు అవుతుంటే పక్కనే రెస్టారెంట్కి వెళ్ళి అలా కాఫీ తాగేసి మళ్ళీ వచ్చామన్నమాట. వీళ్ళు లేదు ఆడుకుందాము చాలా పీస్ఫుల్గా ఉంది అనేసి అన్నమాట ఇక్కడ. సో చూడండి ఇప్పుడు మా వైఫ్ అలా రోపేలో ఎక్స్పీరియన్స్ చేస్తుంది. చూడండి తను చాలా ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఇది ఒక ఏమంటాం రిఫ్రెష్మెంట్ లాంటిది అనమాట. అసలు మెయిన్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈరోజంతా. అసలు చూడండి మీకు మొత్తం వెదర్ చూపిస్తాను. కొంచెం తగ్గిందనమాట స్నో ఇప్పుడు. సో తగ్గేసరికి చూడండి ఎంత పీస్ఫుల్గా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే మాత్రం లైఫ్లో మర్చిపోలేను ఈ ఎక్స్పీరియన్స్. సో మీరు ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కమెంట్లో చెప్పండి. ఇంకా మీరు ఏదైనా ఇలాంటి స్నో బడి ప్లేసెస్కి వెళ్ళినా కూడా చెప్పండి, చూద్దాం. ఒకవేళ నెక్స్ట్ టైం ఏదైనా ఉన్నా నేను కూడా కవర్ చేస్తాను ఒకవేళ ఆ ప్లేస్కి వెళ్ళకపోతే. సో ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మేము ఏంటంటే ఇంకా కొంచెం ఫన్ యాక్టివిటీస్ అందుకు గేమ్స్ అందుకు ఆడాము కొంచెం. సో వేరే వాళ్ళు కూడా పిల్లలు ఆడుతుంటే వాళ్ళతో కూడా మేము ఆడామన్నమాట. ఇక్కడ చూడండి వీళ్ళు లోకల్స్ స్నోతో వచ్చేసి ఏమంటాము బియర్స్ లాగా తయారు చేస్తున్నారనమాట. సో మేము కూడా వీళ్ళతో పాటు రెండుసేపు అలా ఆడేసి ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా మేము డే ఎండ్ అవుతుంది సో స్టార్ట్ అయిపోదాం ఇంటికి అని చెప్పి
అలా ఈరోజు మేము స్నోలో ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద నచ్చింటే లైక్ చేసి, ఓకేనా, మీకు ఏదైనా కమెంట్ చేయాలనిపిస్తే కమెంట్ చేయండి. ఓకే, మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మోటివేట్ చేస్తుంటే మాకు ఇంకా మంచి మంచి వీడియో తీయాలనిపిస్తుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి మీకు నాకు కుదిరినంత వరకు నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.